ఇవాల్టి స్పెషల్ కమ్మని పుదీనా పులావ్ సింపుల్ టేస్ట్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. పుదీనా పులావ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్విక్గా తయారు చేసి లంచ్ బాక్స్లోనికి పెట్టడానికి చాలా ఈజీ రెసిపీ. లెట్ స్టార్ట్. ముందుగా ఓ ప్యాన్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించండి. అందులోనికి 2 బగారా ఆకులు, 4-5 ఇలాచీలు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఓ టేబుల్ స్పూన్ సాహి జీరా వేసి ఓ పొంగు రానివ్వండి. అప్పుడు ఓ ఉల్లిపాయ చీలికలు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. అందులోనికి 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి ఓ టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలా వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు వేగేలోపు మనం పుదీనా పేస్ట్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్లోకి ఓ కప్పు కాడలు లేని పుదీనా లీవ్స్ తీసుకోండి. అందులోనికి కొద్దిగా నీరు పోసి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అప్పుడు ఉల్లిపాయలు 20-30% కుక్ అయ్యాక అప్పుడు ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు మనం గ్రైండ్ చేసిన పుదీనా పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఓ కప్పు పుదీనా లీవ్స్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనికి ఓ కప్పు బాస్మతి రైస్ సుమారుగా 100 గ్రాములు ఉంటాయి వేసి కలుపుతూ టాస్ చేసుకోండి. అలాగే అరచెక్క నిమ్మరసం వేసి మరోసారి టాస్ చేసుకోండి. ఇందులో కారం మాత్రం యాడ్ చేయకండి. ఈ పులావ్లో మనం వేసిన స్పైసెస్ సరిపోతాయి. రైస్ అంతా బాగా టాస్ చేసుకున్నాక దింపి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. స్పెషల్ అకేషన్స్కి వీకెండ్స్లో ఈ ఒక్కటి చేసుకొని మంచి చిల్డ్ రైతాతో కాంబినేషన్ అయితే తిరుగు ఉండదు. ఈవెన్ లంచ్ బాక్సెస్ కూడా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. చాలా ఈజీ రెసిపీ. డెఫినెట్గా అందరికీ నచ్చేస్తుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.